కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇక నారాయణపురం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:30 గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీలో బహిరంగ సభ జరగనుంది. ఇక బస్సు యాత్ర తర్వాత ఇవాళ రాత్రి పిప్పర, పెరవెల్లి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు వెళ్లి అక్కడే సీఎం జగన్ బస్సు చేరున్నారు. బ్రహ్మమా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, మేమంతా సిద్ధం సభకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సంపత్, ఈ రోజు 16 రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు మరి కొద్దిసేపట్లో ఆయన ఎక్కడైతే బస్ చేశాడో ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి నారాయణపురంలో రాత్రి ఆయన బస్ చేశారు. ఆ 10 గంటల ప్రాంతంలో ఆయన యాత్ర అయితే ప్రారంభమవుతుంది. 10 గంటల నుండి నిడమర్రు గణపవరం మీదుగా ఉండి మధ్యాహ్నం భోజన విరామం సమయానికి అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత బ్రహ్మం దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, సీఎం జగన్ కి సంబంధించి మేమంతా సిద్ధం సభ 16వ రోజు ఏ విధంగా సాగబోతుంది? అప్డేట్స్ ఏంటి? సంపత్, ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఆయన రాత్రి ఎక్కడైతే బస్ చేశారో నారాయణపురం నుంచి ఆయన యాత్ర ప్రారంభం కాబోతుంది. నారాయణపురం మీద నుంచి నిడమర్రు గణపవరం మీదుగా ఉండి మధ్యాహ్నాన్ని చేరుకుంటారు. మధ్యాహ్నం అక్కడ భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్న తర్వాత 4:30 ఆ ప్రాంతంలో భీమవరం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తూర్పుగోదావరి వెళ్తారు. అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిందో, దాడి జరిగిందో దానికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజు యాత్ర జరుగుతుందో ఇటు ఉంగుటూరు, అదేవిధంగా ఉండి భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, అదేవిధంగా తణుకు తదితర నియోజకవర్గాల మీద ఆయన తూర్పుగోదావరి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇటు విలేజ్ సింగిల్ రోడ్డు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో వేలాది మంది పోలీసులతో ఆయనకైతే సెక్యూరిటీ కల్పించారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే బహిరంగ సభ జరగబోతుందో జరిగేటువంటి ప్రాంతంలో పూర్తిగా నిఘా విభాగాలు ఆయన మీద ఎటువంటి దుశ్చర్యలు పాల్పడకుండా ఎవరు చేయకుండా అటువంటి వాతావరణం లేకుండా ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇటు భీమవరంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ కావచ్చు, లేకపోతే ఆయన రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి ప్రతి కోటల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆయన ఈ రోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో భీమవరంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఆయన రాత్రికి ఆయన ఇటు తణుకు మీదుగా తణుకు క్రాస్ రోడ్డు, దువ్వ, పెరవలి, అదేవిధంగా సిద్ధాంతం దాటి ఈతకోటలో రాత్రి బస్ చేస్తారు. బస్ చేసిన అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో 17వ రోజు బస్ యాత్ర మేము సిద్ధం బస్ యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది రేపు. ఓకే బ్రహ్మం, యాత్ర ప్రారంభమయ్యే నారాయణపురం దగ్గర ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి అధికారుల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అయితే ఏదైతే ఘటన జరిగిందో విజయవాడలో జరిగినటువంటి ఏదైతే రాయిదాడి జరిగిందో రాయిదాడి జరిగిన అనంతరం నిన్నటి నుంచి కూడా ఇటు ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో
ఆయన రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ప్రతి కోడల్లో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ దృష్టి పెట్టుకుని ఆయన మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.